ఆగండి. మనము ఎప్పుడైనా కష్టపడి వంట చేస్తే పర్లేదు, ఓకే. ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కదా! అలా చెప్తున్నప్పుడు ఈ వంటంతా చేశాక లాస్ట్‌కి వాళ్ళ నోటి నుంచి మనం పొగిడించుకోవాలని చూడండి నేనెంత కష్టపడి చేస్తున్నానో. మొత్తం స్టవ్ అయితే గలీజ్ గలీజ్ చేసేసాననమాట. నేనొక పక్కన వంట చేస్తూ ఉన్నాను. ఉప్మా చేయమన్నాడు. అందులోకి మళ్ళీ సాంబార్ కావాలన్నాడు. సరే కదా! అడిగిండు కదా! అని చెప్పి చేస్తే మొత్తము ఒక పక్కన వంట చేస్తున్నా, ఒక పక్కన పిలుస్తా ఉన్నాడు. నాకు తెలిసి ఒక 10 టైమ్స్ పిలిచుంటాడు. ఇంకా సరే అని పోయాను. పక్కన మళ్ళా చాయ్ గూడా పెట్టియమంటే పెట్టిచ్చాననమాట. ఇంకా ఈ కట్ చేసేసి మళ్ళీ పిలిస్తే మళ్ళీ ఎళ్ళాననమాట. పర్లేదు. ఇగ నేను చూసారా చిన్న గిన్నె ఆ టెన్షన్‌లో కనిపియకపోతే ఎంత పెద్ద దాంట్లో తాలింపు పెట్టానో. ఇంకా పోనీలే అని వేసి పెడితే ఏంటి సాంబార్ కొంచెం పులుపుంది. పర్లేదు. ఇదేంటి యెల్లో కలర్‌లో ఉంది. ఏదేదో రీజన్స్ చెప్పాడనమాట. అయితే నేను నా ప్లేట్ తీసుకొని వేరే రూమ్‌లోకి పోయి తినేసా అనమాట. మీరు అంతే చేసేయండి.